అందరికీ నమస్కారం అండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నాటికి కేవలం మరి 11 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సుమారుగా 17 మెడికల్ కాలేజీలు మరి శాంక్షన్ చేసిన ఘనత గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి సుమారుగా 100 సంవత్సరాల క్రితం మరి అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉంది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న దయ వల్ల మా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాడేరులో శాంక్షన్ చేశారు మెడికల్ కాలేజీ. అలాగే మా నర్సీపట్నంలో కూడా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు వైఎస్ జగన్మోహన్ గారు. మరి అంటే సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్, అది సుమారుగా 150 ఎంబీబీఎస్ సీట్లు. అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పాలంటే అది ఎందుకు పెట్టారంటే మా ప్రాంతంలో వేలాది మంది వైద్య సేవలు కావాలంటే సుమారుగా 2 గంటల పాటు ప్రయాణం చేసి వైజాగ్లో వెళ్ళాలి. ఈ 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారని చెప్పి అప్పుడు మేము మరి ఎన్నికల ప్రచార సంఘారంలో అడిగినప్పుడు మరి ఈ విధంగా జగనన్న మాకు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే సుమారుగా ఈ మెడికల్ కాలేజీ మా ప్రాంతంలో ఉండడం వల్ల మరి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా 24 గంటలు కూడా మా ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో విధంగా ఉండేది. మరి దురదృష్టం ఏంటంటే జగనన్న ముఖ్యమంత్రి కాకపోవడం. నిజంగా జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ టైంకి 2025-26 నాటికి నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది. మా బ్యాడ్ ఏంటంటే ఆయన మరి ముఖ్యమంత్రి కాకపోవడం చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ కాలేజీలన్నీ కూడా పీపీపీ విధానంలో మరి చేస్తున్నట్టుగా నిన్న కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో మరి ప్రైవేట్ కాలేజీలో ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తారో ఆ విధంగా చేసే కార్యక్రమం. ముఖ్యంగా మా ప్రాంత ప్రజలకి మరి ఏదైతే ఉచితంగా వైద్య సేవలు అందించాల్సిన ఈ మెడికల్ కాలేజీలో ఇప్పుడు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల మరి సుమారుగా విశాఖపట్నం వెళ్లి ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో మరి వైద్యం ఖర్చు అవుతుందో అదే విధంగా మా ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో వృధాగా అయ్యే కార్యక్రమం చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు అయ్యన్న పాత్రుడు మరి ఈ విధంగా మా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం వల్ల మా ప్రాంత ప్రజలకు మరి ద్రోహం చేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నా అయ్యన్న పాత్రుడికి, నీకు చేతనైతే ఏదైతే నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగా చేయి, లేకపోతే ఊరుకో. వచ్చే 3.5 సంవత్సరాల తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసి మన ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ద్వారా అయ్యన్న పాత్రుడిగా చెప్పడం జరుగుతుంది. అంతేగాని అయ్యన్న పాత్రుడు ప్రైవేట్ పరం చేసి ఈ మెడికల్ కాలేజీ మీద వ్యాపారం చేయాలనుకోవడం చాలా దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మరి ఎన్నికల ముందు అయ్యన్న పాత్రుడు చాలా తప్పుడు ప్రచారం చేశాడు. ఇదంతా మెడికల్ కాలేజీ బోటకం, ఇదంతా గ్రాఫిక్స్ కావాలనే ప్రజలు మభ్య పెడతానని చెప్పి ఎన్నికల ముందు మతి ఉండి మాట్లాడాడో మతి లేక మాట్లాడాడో తెలియదు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కూడా ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు. అది బోటకం అంటాడు, అక్కడికి శాంక్షన్ లేదంటాడు. అసలు శాంక్షన్ కాకుండా ఎందుకు కట్టారు బిల్డింగ్లు అంటారు. అది ఎన్సీసీ సంస్థ, పెద్ద సంస్థ. మరి ఏ శాంక్షన్ లేకుండా కడతారా అని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. కనీసం నీకు మతి ముందు మాట్లాడుతున్నావా మతి లేక మాట్లాడుతున్నారో అయ్యన్న పాత్రుడిని మీ ద్వారా అడగడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు నిన్న చూసాం కేబినెట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కసారి అవి చూస్తే స్వయాన మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు ఏమన్నారో ఒకసారి విన్నాం. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అనే విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి 2 phases లో బిడ్స్ పిలవడానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అంటే స్వయంగా ఒక రాష్ట్ర మంత్రి గారు నిన్న జరిగిన కేబినెట్ నిర్ణయాల్లో భాగంగా గతంలో జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ అయినాయి, అందులో 7 కాలేజీలు పూర్తయినాయి. మిగతా 10 కాలేజీలు కూడా మరి గతంలో శాంక్షన్ అయిన 10 కాలేజీలు కూడా మేము పీపీపీ పద్ధతిలో చేస్తామని చెప్పి స్వయంగా
ఒక రాష్ట్ర మంత్రి గారు కేబినెట్ లో జరిగిన దాన్ని మరి జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి, మనం పీపీపీ చేస్తామని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పేపర్లో కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. చూస్తే ఒకసారి ఆంధ్రజ్యోతిలో రాశారు, రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు అన్నారు. ఇది కొత్తవి కాదు వైద్యశాల కళాశాలలు, ఆల్రెడీ శాంక్షన్ అయిన కళాశాలని కొత్త కళాశాల అని చెప్పి పీపీపీ దానిలో చేస్తారు తప్ప ఇది కొత్త కళాశాల కాదు. ఇందులో ఏం రాశారంటే ఒక్కసారి మరి 10 కొత్త వైద్య కళాశాలకు ఆమోదం అని చెప్పి పీపీపీ విధానంలో ఆదోని, మదనపల్లి, మరి మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకల్లు, అమలాపురం, నర్సీపట్నం కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారని చెప్పి క్లియర్ గా నర్సీపట్నం అని చెప్పి స్వయంగా ఏబిఎన్ పత్రికలో మీ పత్రికలో రావడం జరిగింది. అలాగే ఈనాడు కూడా చూస్తాం అందరికీ ఆరోగ్య బీమా అని చెప్పి అందులో కూడా రాయడం జరిగింది. మరి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు నిర్మాణం చేస్తున్నాం, అందులో అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కూడా చేస్తున్నట్టుగా స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి చెప్తే అయ్యన్నపోతాడు అంటాడు, అసలు శాంక్షన్ లేదంటాడు. అసలు ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. అక్కడేమో స్వయంగా చంద్రబాబు గారు నర్సీపట్నాన్ని ఆల్రెడీ శాంక్షన్ అయింది, గతంలో జగనన్న ప్రభుత్వంలో శాంక్షన్ చేశారు, దాన్ని పీపీపీ విధానంలో మేము చేస్తామని చెప్పి స్వయంగా ఆయన అంటే ఈయనేమో తప్పుడుగా మాట్లాడతాడు. మొన్న చూసాం, మొన్న మాకారిపాలెంలో ప్రెస్ వార్త కూడా మాట్లాడతాడు ఎటకారంగా. ఏమంటాడంటే ఎందుకు శాంక్షన్ లేకుండా బిల్డింగ్లు కట్టేశారు, ఆ బిల్డింగ్లు ఎదురే కట్టడం, అది ఆ బిల్డింగ్లు ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ బిల్డింగ్ లో పత్రికా విలేకరులు మాట్లాడుతూ మీరు నేను మందు తాగడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆ బిల్డింగ్లు ఉపయోగపడని చెప్పి ఎటకారంగా చాలా హీనంగా నిన్నగాక మొన్న మాకారిపాలెంలో మాట్లాడడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ విలేకరులు అంటాడు, ఒరే మీరు ఎందుకు అడగలేదు విలేకరులు, గాడిద కొడక పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారని చెప్పి అడగలేదా అని చెప్పి విలేకరులు అంటాడు. గాడిద కొడక అని అడుగుతున్నారు కదా, ఇప్పుడు స్వయాన చంద్రబాబు గారే నర్సీపట్నంలో శాంక్షన్ అయిందంటే గాడిద కొడుకు ఎవడని చెప్పి అడుగుతున్నాను ఈ సందర్భంగా మరి అయ్యన్న పాత్రని. ఒకటే చెప్పినా ఈరోజు అయ్యన్న పాత్రకి చివరిగా చెప్పేది ఏంటంటే, నీకు దమ్ముంటే ఏదైతే నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నువ్వు శాంక్షన్ చేసుకోవాలి జగనన్న ప్రభుత్వంలో, దాన్ని ప్రభుత్వ పరంగా చెయ్యి, నువ్వు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చెయ్యి. దమ్ము లేకపోతే కూర్చో, వచ్చేది జగనన్న ప్రభుత్వం, మరో 3.5 సంవత్సరాల తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ చేసి మా ప్రాంత ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి దీన్ని ప్రైవేటు పరం చేసి నువ్వు వ్యాపారం చేయొద్దని చెప్పి మీ ద్వారా అయిన పద్ధతికి మరి హెచ్చరిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను. జై జగన్. నమస్కారం.